వెల్కమ్ టు డే 5. నేను మన ఆస్ట్రేలియన్ పిఆర్ పాయింట్స్ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకుని మనం అసలు పిఆర్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయని తెలుసుకున్నాం కదా. ఇది చేసుకున్న తర్వాత, ఈ సెల్ఫ్ చెక్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన మొదటి టాస్క్ స్కిల్స్ అసెస్మెంట్. ప్రతి స్కిల్కి లేదా ప్రతి ప్రొఫెషన్కి ఒక్కొక్క స్కిల్స్ అసెస్మెంట్ అథారిటీ ఉంటుంది. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి లేదా ఒక్కొక్క రకమైన ప్రొఫెషన్కి ఒక్కొక్క అసెసింగ్ అథారిటీ లేదా అసెసింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అసలు ఏ స్కిల్కి ఏ అథారిటీ అనేది మనకి గవర్నమెంట్ ఒక చిన్న వెబ్సైట్ ఇచ్చి ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోమని చెప్పింది. దాన్ని ఎలా వాడాలో మనం నెక్స్ట్ చూద్దాం. ఇమిగ్రేషన్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇదే వెబ్సైట్ imma.homeaffairs.gov.au అనే వెబ్సైట్లోనే ఉంచుతుంది. నేను మీకు డీటెయిల్ స్కిల్స్ అసెస్మెంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 39 డిఫరెంట్ అసెస్మెంట్ బాడీస్ కనిపిస్తాయి. సో ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క రకమైన అసెస్మెంట్ బాడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్కిటెక్ట్ అయితే కనుక మీ స్కిల్స్ వెరిఫై చేయడం కోసం ఆర్కిటెక్ట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఉంటుంది. అదేవిధంగా మీరు ఐటీ ఎంప్లాయ్ అయితే కనుక మీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ వెరిఫై చేయడం కోసం ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సొసైటీ అనే అసెస్మెంట్ బాడీ ఉంటుంది. సేమ్ ఇప్పుడు మీరు ఇంజనీర్ అయితే కనుక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఇంజనీర్ అయితే కనుక ఇంజనీర్స్ ఆస్ట్రేలియా అని ఒక బాడీ ఉంటుంది. సో ఇంపార్టెంట్ స్కిల్స్ అసెస్మెంట్ అథారిటీ గురించి మాట్లాడుకుందాం. అదే ట్రేడ్స్ రికగ్నిషన్ ఆస్ట్రేలియా. మీరు వుడ్ వర్కర్ కానీ, ప్లంబర్ కానీ, వెల్డర్ కానీ ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గిగ్ జాబ్ కనుక మీ దగ్గర ఉండి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అండ్ వెరిఫైడ్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మీరు ఆ స్కిల్స్ని వెరిఫై చేయడానికి ఈ ట్రేడ్ రికగ్నిషన్ ఆస్ట్రేలియా అనేది వాడుకోవచ్చు. ఒకవేళ కనుక మీ స్కిల్ ఎటువంటి అంటే పైన చూపించిన ఎటువంటి బాడీతో కనుక మ్యాచ్ అవ్వకపోతే కనుక మీరు ఈ వెట్ఎస్ఎస్ అనే ఒక డిఫరెంట్ స్కిల్స్ అసెస్మెంట్ అథారిటీని అప్రోచ్ అయితే కనుక వాళ్ళు మీ స్కిల్స్ని వెరిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ లేదా బయోకెమికల్ ఇంజనీర్ ఇటువంటి వ్యారీడ్ స్కిల్స్ లేదా వ్యారీడ్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్స్ ఉన్నప్పుడు వాటిని వెరిఫై చేయడం కోసం పెట్టిందే ఈ వొకేషనల్ అండ్ ట్రేడ్ అసెస్మెంట్ సర్వీసెస్. ఆస్ట్రేలియన్ స్కిల్స్ అసెస్మెంట్ అనేది ఖర్చుతో కూడుకున్న పని. సో ఒక్కొక్క డిఫరెంట్ ఏజెన్సీకి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫార్మాట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మీరు మీ ప్రొఫెషన్ని బేస్ చేసుకుని ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ అసెస్మెంట్ బాడీ ఉన్నట్టే ప్రతి డిఫరెంట్ ఏజెన్సీకి కూడా వాళ్ళ ఫార్మాట్స్లో మీరు కనుక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే కనుక అవి అసెస్ చేసి మీ రిజల్ట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని ఇస్తారు. సో ఆ రిజల్ట్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ స్టెప్స్లో ప్రొసీడ్ అవ్వచ్చు. ఏసీఎస్ లేదా ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సొసైటీ, ఇంజనీర్స్ ఆస్ట్రేలియా ఇలాంటి అసెసింగ్ బాడీస్ గురించి డీటెయిల్గా మనం కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. మనం రేపటి వీడియోలో డే 6లో ఇంగ్లీష్ ఎగ్జామ్ గురించి, ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో సెపరేట్గా రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్.